అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హై ప్రెషర్ ఉండే వరల్డ్ కప్ ఫైనల్లో అతి చిన్న వయసులో బరిలోకి దిగిన ఈ కుర్రాడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని రీతిలో రెచ్చిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీల ముందు ఉన్న అభిమానులను కూడా మంత్రముగ్ధులను చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 భారీ సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. అంటే అతను చేసిన మొత్తం పరుగుల్లో 150 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం అతని విధ్వంసానికి నిదర్శనం. వైభవ్ బ్యాటింగ్ శైలి చూస్తుంటే ఇంగ్లాండ్ బౌలర్లకు మైదానంలో ఎక్కడ బంతి వేయాలో అర్థం కాలేదు. మ్యాచ్ ప్రారంభంలో ఆచితూచి ఆడిన వైభవ్ 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత గేరు మార్చి విశ్వరూపం ప్రదర్శించాడు. తదుపరి 50 పరుగులను కేవలం 23 బంతుల్లోనే పూర్తి చేసి సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక్కడితో ఆగకుండా సెంచరీ తర్వాత కేవలం 16 బంతుల్లోనే మరో 50 పరుగులు రాబట్టి 150 మైళ్ళు రాయిని దాటేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు తలలు పట్టుకునేలా చేసిన ఈ 14 ఏళ్ల సెన్సేషన్ 218.75 స్ట్రైక్ రేటుతో క్రీజ్లో ఉన్నంతసేపు మైదానం నలుమూలలా బంతిని బాదాడు. డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న వైభవ్ చివరకు ఇంగ్లాండ్ బౌలర్ మన్నీ లమ్స్డెన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతను అవుట్ అయినప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడానికి బదులు వైభవ్ దగ్గరకు వచ్చి అతని అద్భుతమైన పోరాటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చిన్న వయసులోనే ఇంతటి ధైర్యం, టెక్నిక్ ప్రదర్శించిన వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో టీమిండియా స్టార్ బ్యాటర్ గా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.